పోల్స్ ఫలితాల ప్రకారం ఏ గవర్నమెంట్ ఫామ్ అవ్వబోతుంది ఏపీలో అనే విషయానికి వస్తే చాలా మటుకు చూసుకున్నట్లయితే ఎన్డీఏ కూటమికి సంబంధించిన వాళ్ళే గవర్నమెంట్ ఈసారి ఖచ్చితంగా ఫామ్ చేస్తారనే విషయం మనం క్లియర్ కట్గా ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇప్పుడు జిల్లాల వారీగా చూసుకుంటే మొదటగా విజయనగరం విషయానికి వస్తే ఇక్కడ విజయనగరం జిల్లాలో 9 సీట్లుంటే 4 టీడీపీకి సంబంధించి కూటమి గెలిచే అవకాశాలు ఉంటాయి. వైసీపీ 3 స్థానాల్లో గెలిచే అవకాశం కనిపిస్తుంది అండ్ 2 స్థానాల్లో కీన్ కంటెస్టెంట్ ఉన్నారు. సో ఇది చాణక్య స్ట్రాటజికల్ సర్వే ప్రకారం ఈ విధంగా ఉంది. సో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 114 నుంచి 125 స్థానాల్లో టీడీపీ గెలిచే అవకాశాలు ఉంటాయి. వైసీపీ 39 నుంచి 49 సీట్లో మాత్రమే గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి అండ్ అదర్స్ వచ్చేసి 0 నుంచి 1 సీటు మాత్రమే. సో ఇంకో సర్వే ప్రకారం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్మార్ట్ పోల్ సర్వే ప్రకారం విజయనగరం విషయానికి వస్తే 9 సీట్లలో 5 నుంచి 7 స్థానాల్లో వైసీపీ గెలిచే అవకాశం కనిపిస్తుంటే అండ్ 2 నుంచి 4 స్థానాల్లో మాత్రమే టీడీపీ కూటమి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో వీళ్ళ సర్వే ప్రకారం వైసీపీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అండ్ టీడీపీకి తక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఇంకో సర్వే విషయానికి వస్తే పల్స్ టుడే సర్వే విషయానికి వస్తే విజయనగరానికి సంబంధించి ఇక్కడ కూడా సేమ్ వైసీపీకి కొంచెం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. టీడీపీకి సంబంధించి 4 స్థానాల్లో గెలిస్తే వైసీపీకి సంబంధించి 5 స్థానాల్లో గెలిచే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. టీడీపీ బొబ్బిలి అండ్ కురుపాం, శృంగవరపుకోట, విజయనగరం ఈ 4 స్థానాల్లో టీడీపీ గెలిచే అవకాశాలు ఉంటే ఇక్కడ చీపురుపల్లి కావచ్చు, గజపతి నగరం కావచ్చు, నెల్లిమర్ల కావచ్చు, ఇలా ఈ 5 స్థానాల్లో మాత్రం వైసీపీ గెలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి పల్స్ టుడే రిపోర్ట్ ప్రకారం. అండ్ ఇంకో సర్వే విషయానికి వస్తే చాణక్య ఎక్స్ సర్వే ప్రకారం చూసుకుంటే ఇక్కడ విజయనగరంలో 9 స్థానాలకు గాను మనకు ఇక్కడ ఓవరాల్గా 5 స్థానాల్లో టీడీపీ గెలిచే అవకాశాలు ఉంటాయి. 3 స్థానాల్లో మాత్రం వైసీపీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి అండ్ 1 స్థానంలో మాత్రం ఇక్కడ కీన్ కంటెస్టెంట్ ఉన్నారు. అండ్ ఇక్కడ 1+2 3 4+1 5 అంటే ఎడ్జ్లో అక్కడ గెలవచ్చు, గెలవకపోవచ్చు, కొంచెం అంటే నంబర్ తగ్గొచ్చు లేకపోతే ఎక్కువ కావచ్చు అనే విషయం మనం ఇక్కడ గమనించవచ్చు. అండ్ ఇక్కడ కీన్ వైసీపీ అంటే ఒకవేళ వైసీపీ ఎడ్జ్లో ఉందంటే వైసీపీ గెలిచే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉన్నట్లు మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. వెరీ కీన్ అంటే టగ్ ఆఫ్ వార్ అనమాట. వెరీ కీన్ అంటే చీపురుపల్లిలో వెరీ కీన్ ఉంది, ఇక్కడ టగ్ ఆఫ్ వార్ ఇద్దరు అటు రావచ్చు ఇటు రావచ్చు, ఫుల్ కాంపిటీషన్ ఉన్నది తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ నెల్లిమర్ల విషయానికి వస్తే జనసేన గెలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట ఇది. అండ్ ఇంకో సర్వే విషయానికి వస్తే విజయనగరం విషయానికి వస్తే ఇక్కడ ఈ సర్వే ప్రకారం మనం చూసుకున్నట్లయితే చీపురుపల్లిలో 1 స్థానంలో మాత్రమే మనకి ఇక్కడ వైసీపీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా అన్ని స్థానాల్లో కూడా టీడీపీ కూటమి గెలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. చూడండి మొత్తం 7 స్థానాలు ఇక్కడ 7 ఉంటే 6 స్థానాలకు మొత్తం ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశాలు ఉంటే 1 స్థానంలో మాత్రమే వైసీపీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. టోటల్ అంటే మనం ఏ సర్వే ప్రకారం చూసినా కూడా కొంచెం ఎక్కువ అంటే కూటమి వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఈసారి వాళ్ళే గెలిచే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకో సర్వే పోస్ట్ పోల్ సర్వే ప్రకారం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే విజయనగరం విషయానికి వస్తే ఓవరాల్గా ఎన్డీఏ కూటమికి 3 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంటే వైఎస్ఆర్సీపీ 5 స్థానాల్లో గెలిచే అవకాశం కనిపిస్తుంది. అండ్ 1 స్థానంలో మాత్రం కీన్ అనమాట. 1 స్థానం వచ్చేసి నెల్లిమర్ల, అక్కడ వెరీ కీన్ ఉంది. అండ్ మిగతా 3 స్థానాల్లో ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశాలు ఉంది. ఒకటి బొబ్బిలి అండ్ విజయనగరం, ఇంకోటి శృంగవరపుకోట. మిగతా స్థానాల్లో 5 స్థానాల్లో మాత్రం వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో ఈ సర్వే ప్రకారం ఇట్లా చెప్తున్నారు వీళ్ళు. అండ్ సో చూసారు కదా, ఈ 5 సర్వేల ప్రకారం మనం చూసుకున్నట్లయితే కొంచెం వైసీపీకి ఎక్కువ మొగ్గు చూపినప్పటికీ కూడా ఓవరాల్గా అన్ని సర్వేల ప్రకారం మనం చూసుకుంటే కొంచెం టీడీపీ కూటమి గెలిచే అవకాశాలు బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ జస్ట్ వాళ్ళు చేసిన సర్వేల ప్రకారం వెల్లడించిన ఫలితాలు మాత్రమే. ఓవరాల్గా 100% నిజమైన రిజల్ట్ కోసం మనం జూన్ 4th వరకు వేచి చూడాల్సిందే ఖచ్చితంగా. సో మీరేమనుకుంటున్నారో మీకు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.